ఎస్ ఇంకో మాట చెబుతున్నానండి, నేను ఓపెన్ గా చెప్తున్నా. జోగి రమేష్ గారు ఏం పూర్తి మాట్లాడారంటాడు? లోకేష్ మాట్లాడిన దాంతో పోలిస్తే ఈ రోజుకి కూడా లోకేష్ మాట్లాడుతున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని. ఈ రోజుకి కూడా ఏమని మాట్లాడుతున్నారు? వాడి వీడియోని మాట్లాడట్లేదా? మరి మీకు సపరేట్ రాజ్యాంగం ఉందా? మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసి మీకు సపరేట్ గా ఉన్నదా? తోలు తీస్తా, తాట తీస్తా, కీళ్లు మక్కిలు తీస్తా, చేతిగీతలు అరగదీస్తా, రోమాలు పీకుతా, ఇవన్నీ మంచి భాష. ఇవన్నీ మీకు రాజ్యాంగం రాస్తుందా? ఓన్లీ తెలుగుదేశం జనసేన వాళ్ళు మాత్రమే ఇలాంటి బూతులు మాట్లాడొచ్చు అని. మీరు తిడితే మేము తిట్టించుకోవాలి, మీరు కొడితే మేము కొట్టించుకోవాలి. ఇదే రాజ్యాంగం. ఇదే రాజ్యాంగం. సార్ నేను ఒక మాట చెబుతున్నా సార్, 1 minute నేను ఒక వీడియో చూపించాలి సార్, దయచేసి 1 minute క్లోజ్ చేసేయండి. నేను డైరెక్ట్ గా సార్, నేను డైరెక్ట్ గా అడిగాను సార్, వీళ్ళని రాజకీయ పార్టీ నాయకులు అంటారా, గూండాలు అంటారా? మీరు ఒకసారి చెప్పండి సార్. వీళ్ళు ఏమంటారో మీరు చెప్పాలి సార్. తెలుగుదేశం పార్టీ చెప్పండి శేఖర్ రెడ్డి గారు. రాడ్లు కర్రలు చూసారు, రాడ్లు కర్రలు అన్ని అయిపోయినాయిలే. చూడండి, ఎప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్తున్నారు, పోలీసులు పక్కన నుంచొని ప్రేక్షక పాత్ర. తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకుంటారు, కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. అంబటి రాంబాబు గారిని తిడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. అంబటి రాంబాబు ఇల్లు తగలబెడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీదకి పచ్చ జెండాలు పచ్చు కండువాలు వేసుకుని పోయి తగలబెడతారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. ఇదే కదా మీ వర్షన్? ఎస్, అదే వర్షన్ మీద ఉండండి. మరి అదే వర్షన్ మీద ఉండండి. మా నాయకుడు ఒక్క మాట అట్లా చిటికేస్తే మేము ఏమైనా చేయగలం, రాగలం, నిలబడగలం, 2,000 మంది నిలబడగలం. కానీ మా సంస్కృతి అది కాదని చెబుతున్నాం. మా నాయకుడు అలా ప్రోత్సహించడు. చంద్రబాబు నాయుడికి ప్రోత్సహించినట్టుగా చంపండ్రా, కొట్టండ్రా నా కొడుకులని అంగడిలో వంశీ గారు రాగండి, వంశీ గారు మాట్లాడారు.